మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ గురించి తెలుసుకుందాము. మన మెజర్స్ ఆఫ్ డిఫరెన్స్లో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద కంపల్సరీగా ఒక ప్రాబ్లం ఉంటుంది. సరే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద డేటా 6, 7, 10, 12, 13, 4, 12 అండ్ 16. ఇక్కడ మీడియన్ని ముందు ఫైండ్ అవుట్ చేసి, మీడియన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ మీడియన్ని ఈ యొక్క అబ్జర్వేషన్స్ తోటి కంపేర్ చేస్తున్నప్పుడు డీవియేషన్స్ వస్తాయి. అంటే కొద్ది పెరగడము తగ్గడం వస్తుంది. అన్ని డీవియేషన్స్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటారు అన్నమాట. సరే, ఫస్ట్ మనకి మీడియన్ అంటే ఏంటో తెలియదు. మీడియన్ అంటే మనం తెలుసు మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్. సో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అంటే ఏంటో చూడాలి. ఒక్కొక్కసారి మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్ ఒకటే వస్తుంది, ఒక్కొక్కసారి 2 వస్తుంటాయి. 2 వచ్చినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేదాన్ని మీడియన్ అని ఈ డేటాకి అంటాం. కానీ ఫస్ట్ ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. సరే, ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే 4 is the smallest one. 4 రాసుకుంటాను. ఐ వుడ్ లైక్ టు రైట్ ఇన్ టు అసెండింగ్ ఆర్డర్. 4 తర్వాత వచ్చేది 6, 6 తర్వాత వచ్చేది 7, 7 తర్వాత వచ్చేది 10, 10 తర్వాత వచ్చేది 12. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 12 ఉంది, ఇక్కడ ఒక 12 ఉంది కనుక ఆ రెండు కంపల్సరీ రాసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది 13, ఆ నెక్స్ట్ వచ్చేది 16. సో ఇది మన అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. దీని నుంచి మనం మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మనం తీసుకున్నట్లయితే మీకు హైలైట్ చేసినాను ఇక్కడ. మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఎలా వస్తుందంటే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇటు 3 అబ్జర్వేషన్స్, ఇటు 3 అబ్జర్వేషన్స్ పోతే 2 అబ్జర్వేషన్స్ మిగులుతున్నాయి. ఎందుకు 2 అబ్జర్వేషన్స్ మిగులుతున్నాయి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉన్నాయి. ఈవెన్ అంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇటుక 3, ఇటొక 3, మొత్తం 8 వచ్చినాయి. సో 8 వచ్చినప్పుడు ఇక్కడ 8 అనేది సమ్ n ఈజ్ ఈవెన్ అయితే కనుక n/2, n/2 + 1 అనేవి మీడియన్ అబ్జర్వేషన్స్ అంటాం. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 8/2, 8/2 + 1 అంటే 8/2 అంటే 4th, 8/2 + 1 అంటే 5th అబ్జర్వేషన్స్ మీడియన్ అబ్జర్వేషన్స్ అవుతాయి. చూడండి, మీడియన్ అబ్జర్వేషన్స్ అవుతాయి. 1, 2, 3, 4th అబ్జర్వేషన్ ఇది 5th అబ్జర్వేషన్స్. నేను చెప్పాను ఈవెన్ ఉన్నప్పుడల్లా మధ్యలో మనకి ఎప్పుడు 2 అబ్జర్వేషన్స్ వస్తాయి. ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి మీడియన్ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ 2 ఉన్నాయి, అవి 4th, 5th అబ్జర్వేషన్స్. ఆ అబ్జర్వేషన్స్ ఆర్ 10 + 12 డివైడెడ్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 22/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 11. 10కి 12కి మధ్యలో ఎలాగే 11 ఉంటుంది. సో 11 ఈజ్ ద మీడియన్. ఇదే మనకి అవసరం. ఈ 11ని కనుక ఈ అబ్జర్వేషన్స్తో మనం కంపేర్ చేస్తున్నప్పుడు కొన్ని డీవియేషన్స్ వస్తాయి. ఇప్పుడు మన అబ్జర్వేషన్ 6, మన మీడియన్ ఏమో 11. దీంతో కంపేర్ చేస్తే ఇది 6 అనేది 5 తక్కువగా ఉంది. ఆ 5నే ఇక్కడ డీవియేషన్ అంటారు. ఇలాగా
మనకి ఎన్ని డీవియేషన్స్ వస్తాయి? 8 డీవియేషన్స్ వస్తాయి. సరే, మనం ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో మీన్ డీవియేషన్స్కి వెళ్దాము. ఓకే, ఓకే. ఇప్పుడు మనము దీన్ని ఎక్స్ఐ అనుకుందాము. ఎక్స్ఐ అంటే గివెన్ అబ్జర్వేషన్స్. మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఫస్ట్ 6. మనం ఎలాగని రాసుకోవచ్చు, ఇక్కడ ఆర్డర్లో ఇచ్చాము, ఆర్డర్లో కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా ఏం కాదు. 6, ద ఫస్ట్ వన్ ఈజ్ 6, ద సెకండ్ వన్ ఈజ్ 7, థర్డ్ వన్ ఈజ్ 10, ఫోర్త్ వన్ ఈజ్ 12, ఫిఫ్త్ వన్ ఈజ్ 13, తర్వాత 4, తర్వాత 12, తర్వాత 16. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఈ మీడియన్ని నేను డిఫైన్ చేసుకుంటాను క్యాపిటల్ ఎమ్ తోటి. అంటే నేను ఇక్కడ ఎమ్ రాసుకుంటా. సో రాసుకుని ఇక్కడ 11 రాస్తా, 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 ఇక్కడ కూడా 11 రాస్తా. ఇప్పుడు ఈ ఎక్స్ఐలోంచి ఎమ్ తీస్తే వచ్చేదాన్ని ఇక్కడ డీవియేషన్స్ అంటాం. సో ఈ డీవియేషన్స్ చూద్దాము. ఇక్కడ ఈ డీవియేషన్స్ ఎలా వస్తున్నాయి? 6లోంచి 11 తీయాలి. 11 తీస్తే నెగిటివ్ వాల్యూ వస్తా, అంటే ఇక్కడ -5 వస్తుంది. కానీ ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం, ఎందుకంటే మనకి డీవియేషన్స్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఇంపార్టెంట్, కనుక ప్లస్ మైనస్ తోటి మనము కన్సిడర్ చేసుకోవాలి. సరే, 7 11లోంచి తీసేస్తే ఇక్కడ ఇదొక 3, అదొకటి 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 11లోంచి 4 తీసేస్తే 7 వస్తుంది, ఇక్కడ 11లోంచి 12లోంచి 11, 11లోంచి 12, అంటే డిఫరెన్స్ మళ్ళీ ఇక్కడ కూడా 1 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఇట్లా అన్నిటిని ఏమంటామంటే ఇక్కడ డీవియేషన్స్ అంటారు. ఇవి సమ్ ఆఫ్ డీవియేషన్స్. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఎలా రాస్తాము? సిగ్మా ఎక్స్ఐ మైనస్ మన మీడియన్ చేస్తే వచ్చినాయి కనుక ఇట్లా అన్నిటిని సమ్ చేస్తే వచ్చేదాన్ని సమ్ ఆఫ్ డీవియేషన్స్ అబౌట్ ద మీడియన్. ఎందుకంటే మీడియన్ తీసుకుని వచ్చేసావు కనుక. సరే, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాము. యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 5 ఇక్కడ వరకు 10, 10 ఇక్కడ వరకు 13, ఇక్కడ 20, 20 + 6 26 అవుతుంది. సో నౌ కమింగ్ టు మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్, వెరీ గుడ్. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా xi మైనస్ m డివైడెడ్ బై n. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 8 కనుక 8 రాసుకో. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఇక్కడ 26 ఉన్నాయి కనుక 26తో డివైడ్ చేయి. సో ఇక్కడ 26 డివైడ్ విత్ 8 చేస్తాం. 8 3s are 24. ఓకే, గుడ్. ఇక్కడ మనకి అప్పుడు 2 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ 0 పెట్టుకుంటాం. 2 8 16, ఇక్కడ 4 వస్తుంది, మళ్ళీ 0 పెట్టుకుంటే 5. సో ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఎంత వస్తుందంటే మనకి 3.25 వస్తుంది.